నేను పెళ్లి చేసుకుని సీరియల్ వల్ల బాధపడుతున్న ఒక ఆడియన్ నేను. మా ఆవిడ ఒక సీరియల్ చూస్తుందండి. ఎలా చూస్తుందంటే ఆ సీరియల్ టైటిల్ చూడండి, వింటర్ లో అత్త, ఇంటర్ లో కోడలు, సెంటర్ లో కొడుకు అంట. ఈయన్ని ఏ సెంటర్ లో నిలబడి కొట్టాలండి? ఈ సీరియల్ చూస్తూ ఇంట్లో నాకు తిండి లేదు, నిద్ర లేదు, ఆకలి లేదు. ఆకలి లేకపోయినా పర్లేదు, ఏ ఆకలే లేదు, ఏ ఆకలే లేదు. వాళ్ళు వస్తున్నారు చూడు. ఏ టీవీలో రోజు కనిపించేది మీరేనా? డైరెక్ట్ గా చూస్తే పాత సామాన్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు మొత్తం. గ్లిజరిన్ ఎందుకండి మీకు? మేము జనాల కళ్ళల్లో పడాలంటే గ్లిజరిన్ మా కళ్ళల్లో వేయండి, కొంచెం పేడ వదులుద్ది, పేడ వదులుద్ది. మొన్న హీరోయిన్ కి కత్తి దిగింది కదా, అది ఎప్పుడు తీస్తాం మనం? ఎన్నో ఎపిసోడ్ లో వచ్చినాం? 500 ఎపిసోడ్ లో. మీకు 500 ఎపిసోడ్ లో దిగింది కత్తి, మాకు 500 ఎపిసోడ్ నుంచి దిగుతానే ఉంది, దిగుతానే ఉంది. నువ్వు హీరో? అరే ఏముందిరా నీలో, మా ఆవిడ చచ్చిపోతుంది నీ కోసం. భయ్యా నువ్వు ఇందులో ఏంటిది? పోలీస్. ఒరే ఒక్క రోజైనా స్టేషన్ కి వెళ్ళావు నువ్వు? పోనీ పోలీస్ డ్రెస్ అయినా వేసుకున్నావా? నువ్వు ఏమి హీరో రా అసలు? మా ఆవిడకి ఎందుకు నచ్చావు నువ్వు? నాకు అర్థం కాదు. వీడు నావాడు. వీడు నావాడు కాదు, నావాడు కాదు, నావాడు. రే అసలు ఎవడురా నువ్వు? ఇంతమంది ఏందిరా నీ కోసం? నాకు అర్థం కాదు. అసలు నాకు దక్కనిది ఎవ్వరికి దక్కకూడదు. ఈ బుల్లెట్ ఈ వారం వస్తుందా, 5 వారాల తర్వాత వస్తుంది ఎడికి? ఏ ఊర్లో రే పడుకునేటప్పుడు ఇలాంటి పట్టు చీరలు కట్టుకొని నగలేసుకొని నిద్రపోయేది? నాకు అర్థం కాలేదు. అబ్బాయికి భూమి బాగానే ఉంది, భూమి బాగానే ఉంది తెలుస్తుంది. జీతం ఎంత వస్తుంది చెప్పు? 50,000 వస్తుందండి కటింగ్. ఏది ఈ జుట్టుకు మళ్ళీ కటింగ్లా? ఈ పొట్టెందుకు ఇంత ముందుకు వచ్చింది? నీ మీద దాచుకోలేనంత ప్రేమ ఉంది కదా. మరి నాకెందుకు వచ్చింది? మరి నాకెందుకు వచ్చింది? బావలేకపోతే చచ్చిపోతాను. సరే బావలేడు, ఏం చేద్దాం ఇప్పుడు? ఏమండి? ఏ బాబు, ఇంకా భోజనాలు స్టార్ట్ అవ్వాలి, ఆకులు ఎత్తేసేది ఇప్పుడు కాదు. అది కాదండి, పెళ్లి చూపులు జరుగుతున్నాయి. మీరు 2 సాంగులు పడుతుంది. ఆర్కెస్ట్రా ఏంటండి? ఇప్పుడు ప్యాంట్లో నుంచి పవర్ ఉంది, ప్యాంట్లో నుంచి పవర్ ఉంది. రాత్రి 10 గంటలకు సత్యమన్న లైట్ వేసుకో. సత్యమన్నా అది ఫినిష్ కాదయ్యా. నువ్వు పాడతా ఎవడికో సత్యమన్నకి ఇస్తానంటావు నువ్వు? నువ్వే పాడుకోవయ్యా. రాత్రి 10 గంటలకు సుధీర్ అన్న దెబ్బలకు లైట్ వేసుకో. నీ క్రెడిట్ ఎవడికో సత్యమన్నకి ఇస్తానంటావు నువ్వు? మన గురించి మనం చెప్పుకుంటే బాగుంది. మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి తిందువా, మా వాడి వేడి నాటు డబ్బు. ఎవడాడు ఎవడాడు? కాదు, చిన్న రింగ్ ఆటలు లాంటివి ఏం ఆడొచ్చురా? మాకు తెలుసు, నువ్వు ఫస్ట్ రింగులు ఆట అంటావు తర్వాత. ఇదిగో నాకు ఇలాంటివి చెప్తేనే కళ్ళు మంటెక్కిపోతాయి. ఏమయ్యా ఇప్పుడే అప్పుడే పాపతో వచ్చేసా, అప్పుడే పాపతో వచ్చేసా. నువ్వు మ్యాజిక్ చేస్తావని తెలుసు కానీ ఇంత మ్యాజిక్ ఏమండి, దీపావళి టపాసుల గురించి మీకు అంతా తెలుసా? అంతా తెలుసు, అందుకే అన్ని టపాసులు వేసుకుని వచ్చా చూడు. ఏది చెప్పండి? వీడు చిచ్చుబుడ్లు అంటాడు. ఈవెంట్ స్టార్టింగ్ లో ఇలా లేస్తాడు, కాసేపటికి చల్లారి పడతాడు. మరి ఆ శ్రీముఖి? శ్రీముఖి భూచక్రం ఏంటి మొత్తం తిరిగేస్తుందా? మొత్తం ఆశోకి ఈశోకి తిరిగేస్తానే ఉందిగా. మరి శేఖర్ గారు? శేఖర్ మాస్టర్, సుధీర్ వీళ్ళంతా మిషన్ గన్నులు. మనం పేలుతాం, వాళ్ళు పేలుస్తారు. మన 10 నిమిషాలే, వాళ్ళు పదే పేలుతుంటారు. రోజా గారితో, శ్రీముఖి గారితో, శేఖర్ గారితో నేను బాగా హక్ చేసుకుంటానండి. వాళ్ళిద్దరు ఈయన చేసుకుంటే నేను భజన చేసుకోవాలి. అలాగే అంటూ నేను ఆయన పక్కకి వెళ్ళి సెల్ఫీ దిగుతాను. ఏ పక్కకి వెళ్ళగానే ఆశీర్వదించడానికి ఆయన శివశంకర్ మాస్టర్ కాదు, శేఖర్ మాస్టర్. తేడా ఏముంది? ఆయన జోకేస్తాడు, ఈయన గోకేస్తాడు. అమ్మో.
తనకంటూ ఓ భర్త ఉంటాడు, ఆ భర్తకు కోపం వస్తే మామూలుగా ఉండదు. మీ వల్ల చాలా మంది భర్తల కోపం వచ్చింది. మీరు అసలు ఈ భూమి మీదే ఉన్నారు. తనని చాలా దగ్గర ఏరి కోరి మరీ చేసుకున్నాను. అందరినీ ఏరియాకి ఇది మిగిలితే చేసుకున్నావు, అది చెప్పొచ్చు. వైజాగ్ 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 కాదురా, వైజాగ్ అంటే వాడు ఉన్నాడు, వాడు ఎందుకు అంటాడా మాట? అదైనా ఆలోచించాలి కదా నువ్వు. ఇలా సడన్ గా వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు. అక్కడ మీకు కూడా సడన్ గా వచ్చారు కదా, మేము ఎక్స్పెక్ట్ చెప్పు. ఏమండి వీళ్ళు మనల్ని కాల్ చేస్తారా? లేదు, మొక్కజొన్న పొత్తిచ్చి కాల్చిస్తారు. కూర్చోవే తాతయ్య. ఏ కాదు, పెళ్ళే కాలేదు, కూతురు లేదు, కొడుకు లేదు, అప్పుడు తాతయ్యావు నువ్వు. ఏంటి తాత? ఈ రోజు హాలిడేరా మీకు? మీ ఇద్దరికి స్నానం చేయాలనుకుంటున్నా. మేము చేస్తాం ఈరోజు. చేపిస్తారా? సండే పూట సార్ కూర్చోరా. నేను చేస్తా తాతయ్య, నేను చేస్తా తాతయ్య. ఇలా కాదు నాన్న, అటు తిరిగి పడుకో, ముందు పడుకో. తాతయ్య ఏంటిది తాతయ్య? స్కూల్కి వెళ్ళమంటే ఈ రోజు సండే అని చెప్పి అక్కడ అమ్మాయిల పక్కన కూర్చొని సండే అంటావరా, సండే అంటావరా. మొఖం చూపించో. పదండ్రా, మేము ఇద్దరు పడుకుని పెడతాం. పదండ్రా, పదండి పడుకుని పెడతా. ఎక్కడ ఎక్కడ? హలో బదర్, ఒక నిమిషం ఆగు. ఈ అమ్మాయి ఇక్కడ మిగతా వాళ్ళంతా వాళ్ళ అన్నలు చెల్లెలని వచ్చారు, నువ్వు వచ్చావు. ఇక్కడ మీ అన్నయ్య ఎవరైనా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అక్కడ? సుధీర్ అన్నయ్య. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. మీ అన్నయ్య ఎవరు? దేవుడిచ్చిన అన్నయ్య మా ప్రసాద్ అన్నయ్య ఉన్నాడు. నువ్వు కూడా వెళ్ళిపో. ఏమ్మా నువ్వు వచ్చావు, అసలు నీకు అన్నయ్య ఎవరు ఏంటి? మా అన్నయ్య నా ఆపోజిట్ లోనే బుద్ధివంతుల్లా కూర్చున్నాడు. భాస్కర్ అన్నయ్య? హా. భాస్కర్ అన్నయ్యారా? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే వచ్చిన దగ్గర నుంచి తెగ చూసేస్తున్నారు మీ పాడు బుద్ధి పోవాలని. ఇలాంటివన్నీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మేము అన్నయ్యలు అంటే మీరు కూడా అన్నయ్యలే. హలో, ఏమంటావు? సుధీర్ అన్న అంటావు. నేను ఎందుకు అంటాను? సుధీర్ అన్న అనవా నువ్వు? బయట అనవా? అన్నా. అది కూడా మనందరికి అన్నయ్యే. ఆది అన్నయ్య, ఆది అన్నయ్య. ఏంటయ్యా? సిద్ధు ఒక నిమిషం, డైరెక్ట్ గా అడిగేద్దాం. వీళ్ళని అడగడం ఎందుకు? మేఘ్నా, నీకు ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు ఏమవుతారమ్మా? అంటే వీళ్ళిద్దరూ భయపెడుతున్నారు మేడం కళ్ళల్లో చూసి. చెల్లెల్ని భయపెట్టడానికి సిగ్గు ఎదురా? మీ చెల్లెలు నేను ఎందుకు భయపడతానయ్యా బాబు? చెప్పు మేఘ్నా, నన్ను చూసి చెప్పు. ఆ నేలే అవుతారు మ్యామ్, ఆ నేలే అవుతారు మ్యామ్. నిజంగా ఇప్పుడు మిత్రం నేను అది అన్నిలా మీకు అయ్యా ఇద్దరం అనలేదు, నిన్న అనంది మేఘన. ఆది గారు వెళ్ళండి, మీరు కూడా జాయిన్ అవ్వండి. నేనేమన్నా అన్నానా వాళ్ళని?